ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు? దేవుడు తన కృపచేత మరి యొక్క శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించి ఈరోజు మరలా మనందరము కలిసి ఈ విధంగా దేవుని స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి ఆయన ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యమును బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ ఉదయాన్న నీవు ధైర్యం చెడిన స్థితిలో, ఏమి చేయాలో తోచక, ఏమీ చేయలేని అచేతన అవస్థలో ఉన్నావేమో. ఈ లోకంలో ఏ మనిషి నిన్ను లేవనెత్తలేకపోవచ్చు, ఏ మనిషి నిన్ను ఓదార్చలేకపోవచ్చు. దేవుడు తప్పక నిన్ను లేవనెత్తుతాడు. ఆయన మాట నీ కొరకు పంపిస్తున్నాడు. ఈరోజు ఆ మాట నిన్ను ఆదరిస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది, నిన్ను లేవనెత్తుతుంది. దేవుని మాటను గట్టిగా పట్టుకోండి, ప్రార్థించండి. తప్పక మీ జీవితంలో మీరు పొందుకోబోతున్నారు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి. ఎందుకంటే మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. అందరూ మీ కామెంట్స్ అన్ని చదువుతున్నారు. మీరు కూడా విశ్వాసంతో, ధైర్యంతో, నిరీక్షణ కోల్పోకుండా అదే నిరీక్షణతో దేవుని పాదాలు పట్టుకోండి. ఎక్కువగా ప్రార్థిస్తున్న కొలది సమస్య ఎక్కువవుతున్నా భయపడక ఇంకా పట్టుదల కలిగి ప్రార్థించండి. సాతాను శక్తులన్నీ కూడా లయమైపోతాయి. దేవుని శక్తిని పొందుకుంటావు, విడుదలను పొందుకుంటావు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న, మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఇర్మియా 24వ అధ్యాయము 6వ వచనము. పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, పడిపోయిన నిన్ను లేవనెత్తుతానని, పెళ్ళగించబడిపోయిన నిన్ను తిరిగి నాటుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఒకవేళ నేను పడిపోయాను, నాకు ఇక ఏ హోపు లేదు, ఏ ఆశ లేదు, ఇక నేను లేవనెత్తబడ్డానికి అవకాశమే లేదని కృంగిపోతూ ఉన్న నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు. నిన్ను తప్పక లేవనెత్తుతాను. అవును, నీవు పడిపోయే ఉండొచ్చు, నీ కుటుంబం కూలిపోయి ఉండొచ్చు, నీ పరిస్థితులన్నీ చేయి దాటిపోయిన స్థితిలోనే ఉండొచ్చు. అయితే చేయి దాటిపోయిన నీ పరిస్థితులను కూడా తిరిగి నేను బాగు చేస్తాను, తిరిగి నీ కుటుంబాన్ని కడతాను, పెళ్ళగింపక నాటుతానని సృష్టికర్తైన దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎంతగా పాడైపోయిన స్థితిలో ఉన్నా కూడా నిన్ను లేవనెత్తడానికే ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీవు తిరిగి ఆయన దగ్గరకు వస్తే తప్పక నీ జీవితాన్ని తిరిగి కడతాడాయన. అనేక సంవత్సరాల నుండి నా బ్రతుకు పాడైపోయింది, నేను పాపంలో పడిపోయాను, శాపాన్ని తెచ్చుకున్నాను, రోగాలు తెచ్చుకున్నాను, దేవుని మాట వినకుండా దేవునికి దూరమై దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవించాను. అందువల్లే ఈ భయంకరమైన స్థితిలో నేనున్నాను. ఇక దేవుడు నన్ను ఎలా లేవనెత్తుతాడు, నా జీవితాన్ని ఇంకెలా కడతాడని అనుకుంటున్నావేమో. లేదు, తప్పక నేను కడతాడాయన. నీ జీవితాన్ని తిరిగి ఆయనకి సమర్పించుకుంటే, కట్టబడ్డానికి ఇష్టపడితే దేవుడు తప్పక నిన్ను కడతాడు. శత్రువైన సాతాను నిన్ను పడవేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ప్రతి ప్రయత్నాన్ని దేవుడు అణచివేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను పడగొట్టే దేవుడు కాదు, పడిపోయిన నిన్ను లేవనెత్తుతాడు. బైబిల్ గ్రంథంలో సంసోను పాపంలో పడిపోయాడు. దేవుని చిత్తాన్ని కాదని, దేవుని అభిషేకాన్ని కాదని దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. భయంకరమైన పాపపు ఉచ్చులో పడ్డాడు. దేవునికి దూరంగా వెళ్ళిపోయిన సంసోనుకు ఇక దేవుని కాపుదల లేదు, దేవుని రక్షణ లేదు. దేవుని రెక్కలలో నుండి దూరంగా వెళ్ళిపోయాడు. శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. శత్రువుల చేతులకు చిక్కాడు. వారు భయంకరంగా చిత్రహింసలు పెట్టారు, గ్రుడ్డివాన్ని చేశారు. అంత భయంకరంగా పడిపోయిన స్థితిలో తిరిగి దేవుని పాదాలు పట్టుకున్నాడు. అయ్యా, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీకు దూరంగా వెళ్ళిపోయాను, శాపాన్ని కొని తెచ్చుకున్నాను. అయ్యా, నన్ను క్షమించండి, తిరిగి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా,
ఒక్కసారి నన్ను తిరిగి కట్టండి అయ్యా, నా జీవితాన్ని ఒక్కసారి తిరిగి నీ బలము నాకు దయచేయండి అయ్యా అని ప్రభువును వేడుకున్నాడు. క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన ప్రభువు తిరిగి సంసోన్ను క్షమించాడు. తిరిగి తన శక్తినిచ్చాడు, తన బలాన్నిచ్చాడు. ఆ శత్రువులందరినీ ఒకే దినమున దేవుని శక్తి చేత కూల్చివేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నా, దేనిలో పడిపోయినా, ఎక్కడ పడిపోయినా, ఏ స్థితిలో పడిపోయి ఉన్నా, నీవెక్కడ పడిపోయావో, నువ్వు పడిపోవడానికి కారణం ఏంటో ఒక్కసారి వెతుకు. ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి వెళ్ళిపోయావో ఒక్కసారి ఆలోచించుకొని తిరిగి వెనుకకు రావడానికి ప్రయత్నించు. నీ కుటుంబం విచ్ఛిన్నం అవడానికి కారణం ఏంటో ఒక్కసారి వెతుకు. శాపాన్ని కొని తెచ్చుకోవడానికి కారణం ఏంటో ఒక్కసారి వెతుకు. ఆర్థికంగా కూలిపోవడానికి కారణం ఏంటో ఒక్కసారి వెతుకు. నీ బిడ్డల జీవితాలు పాడైపోవడానికి, వారి జీవితాలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటో ఒక్కసారి ఆలోచించి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించు. తిరిగి దేవుడు కడతాడు. నీవెక్కడ దేవునికి విరోధంగా నడుచుకున్నావో, ఏ విషయంలో దేవునికి దూరం అయిపోయావో, దేని విషయంలో నీవు దేవుని చిత్తాన్ని కాక నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావో, వాటన్నిటి విషయంలో కూడా ఒకసారి పశ్చాత్తాపపడి, తండ్రి తెలిసి తెలియక నేను అనేకమైన నీకు ఇష్టమైన మార్గంలో నడిచానయ్యా, నన్ను క్షమించండి. తిరిగి నా జీవితాన్ని కట్టండి, తిరిగి నా కుటుంబాన్ని కట్టండి అయ్యా, తిరిగి నా బిడ్డల జీవితాలను కట్టండి అయ్యా, నా ఆర్థిక పరిస్థితులను కట్టండి అయ్యా, నేను పడిపోయిన స్థితిలో ఉండి తిరిగి నన్ను లేవనెత్తండి అయ్యా అని నీవు కనుక హృదయపూర్వకంగా ఆయన చేతులకు నీ జీవితాన్ని సమర్పించుకొని, నువ్వే పాపం చేతైతే కట్టబడ్డావో, ఏ వ్యసనం చేతైతే కట్టబడిపోయావో, దేవునికి ఇష్టం లేని ఏ కార్యము చేత నువ్వు కట్టబడిపోయి ఉన్నావో, ఏ తలంపులతో కట్టబడ్డావో, వాటన్నిటిని కూడా విడిచిపెట్టడానికి నువ్వు పశ్చాత్తాపపడి, అయ్యా ఈ భయంకరమైన కట్టల నుండి నన్ను విడిపించు, నేను కట్టబడిపోయి ఉన్నాను, నన్ను విడిపించండి, నన్ను లేవనెత్తండి, తిరిగి నన్ను పరిశుద్ధతతో కట్టండి, తిరిగి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీ బలాన్ని నాకు ఇవ్వండి అయ్యా, నేను లేవడానికి నీ శక్తిని నాకు అనుగ్రహించండి అయ్యా అని పరిశుద్ధాత్మ సహాయం నువ్వు కోరుకుంటే, నీవు కట్టబడ్డానికి ఇష్టపడి, కట్టబడ్డానికి దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే, ఆయనకు అవకాశం ఇస్తే తప్పక నీ జీవితాన్ని కడతాడు ఆయన, నీ కుటుంబాన్ని కడతాడు. ఎక్కడ పడిపోయి ఉన్నా, ఎక్కడ పెళ్ళగింపబడినట్లుగా నీ జీవితం ఉన్నా భయపడొద్దు. తిరిగి దేవుని దగ్గరకు రా, తిరిగి దేవుని చేతులకు నీ జీవితాన్ని సమర్పించుకో. ఆయన బాగు చేయడం ఈరోజే ప్రారంభిస్తాడు. భయంకరమైన పాపపు కట్లతో, బంధకాలతో ఉన్న నీవు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. ఆయన నిన్ను విడిపిస్తాడు, మంచి భవిష్యత్తు నీకు అనుగ్రహిస్తాడు. కట్టబడితే నేను గట్టి త్రాళ్లతోను, వీడనీదు ఆత్మ వీడనాదు వ్రతము. కట్టబడితే నేను గట్టి త్రాళ్లతోను, వీడనీదు ఆత్మ వీడనాదు వ్రతము. గ్రుడ్డివాడనైతే గాను గేడ్చుచుంటే, దిక్కులేకనేని దయను కోరుచుంటే. గ్రుడ్డివాడనైతే గాను గేడ్చుచుంటే, దిక్కులేకనేని దయను కోరుచుంటే. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు, నీ బ్రతికేదను ప్రభు. వాగ్దానాన్ని నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తే కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, నీ కృపను బట్టి మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేశారు, అందుకొరకు నీకు వందనాలు. ఈరోజు వాగ్దానం చేశారు, పడగొట్టుకు నిన్ను కడతాను, పెళ్ళగింపక నిన్ను నాటుతానని. ఎవరి జీవితాలైతే నాటబడకుండా ఉన్నావో, ఎవరి జీవితాలైతే కట్టబడకుండా ఉన్నాయో, తిరిగి కట్టండి పరిశుద్ధాత్ముడా, తిరిగి నాటండి పరిశుద్ధాత్ముడా.
ప్రతి కుటుంబాన్ని పరిశుద్ధాత్మ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఎంతమంది హృదయపూర్వకంగా వారి కట్ల నుండి విడిపించబడ్డానికి ఇష్టపడుతూ తిరిగి పరిశుద్ధతతో కట్టబడ్డానికి ఇష్టపడుతూ ప్రార్థిస్తున్నారో ప్రతి కుటుంబంలో అడుగుపెట్టండి పరిశుద్ధాత్ముడా. ప్రతి జీవితాన్ని కట్టండి, తిరిగి లేవనెత్తండి. వారు ఆకోరు లోయ లాంటి సమస్యల్లో పడిపోయి ఉన్నా, ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, ఇక లేవనెత్తబడలేని పరిస్థితిలో ఎటు తోచక ఉన్నా తిరిగి లేవనెత్తండి. ఈరోజే మీరు మాట్లాడారని, ఈరోజే ప్రతి ఒక్కరిని తాకుతున్నారని, ఈరోజే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక గొప్ప అద్భుత కార్యం, ఈరోజే ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యములు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉంటారని సెలవిచ్చారు. ఎవరైతే నిజముగా మొరపెడుతున్నారో, నిజముగా వారి హృదయాన్ని తెరిచి నీకు మొరపెట్టుకుంటున్నారో ప్రతి హృదయాన్ని శాంతితో నింపండి, ప్రతి హృదయాన్ని సమాధానంతో నింపండి. అంతేకాకుండా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరి గురించి మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడ 2-3 నా నామను కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చారు. మా మధ్యని మీరు ఉన్నారని, మా ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించి జవాబు దయచేస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలందరి జీవితాల్లో అద్భుతకరమైన రక్షణ కార్యములు జరిగించండి. ఆత్మీయంగా పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి. ఆర్థికంగా పడిపోయిన బిడ్డలు లేవనెత్తండి. ధనాన్ని ఎక్కడైతే కోల్పోయారో తిరిగి రెస్టోర్ చేయండి అయ్యా. ఆరోగ్య విషయంలో ఎంతమంది పడిపోయిన స్థితిలో ఉన్నారో, కూలిన స్థితిలో ఉన్నారో తిరిగి కట్టండి నాయనా. కోర్టు బంధకాల్లో నలిగిపోతున్న బిడ్డలందరినీ కూడా తిరిగి కట్టండి. కుటుంబ సమస్యల్లో ఎంతమంది నలిగిపోతున్నారో, విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలు, విడిపోయిన భార్యాభర్తలు ఎంతమంది ఉన్నారో తిరిగి ప్రతి ఒక్కరిని కూడా కట్టండి అయ్యా. ప్రతి జీవితాన్ని బాగు చేయండి. ఉద్యోగాల్లో ఎంతమంది సమస్యలతో నలిగిపోతున్నారో, ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసిన బిడ్డలకు ట్రాన్స్ఫర్ స్థాయి చేయండి. ప్రమోషన్ కొరకు ఎదురు చూసిన బిడ్డలకు ప్రమోషన్ స్థాయి చేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు ఆశ్చర్యకార్యం జరిగించండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం జరిగించండి. ఎంతమంది గర్భఫలం లేక దిగులుతో ఉన్నారో ప్రతి గర్భమును ముట్టండి తండ్రి. అద్భుత కార్యము మీరు జరిగించండి. గర్భంతోని బిడ్డలను కొన్ని చేతులు పెడుతున్నాను తండ్రి. ఆరోగ్యకరమైన బిడ్డలు మీరు దయచేస్తున్నారు. సేఫ్ డెలివరీస్ మీరు ఇస్తున్నారని నమ్ముతున్నాను. స్వంత గృహాలు లేని బిడ్డలకు చక్కటి స్వంత గృహాలు దయచేయండి. గృహాల మధ్యలో ఆగిపోయి ఎంతమంది కలవరపడుతున్నారో ప్రతి బిడ్డకు నేను సమకూర్చి తిరిగి గృహాలు కట్టబడడానికి సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండండి. వ్యాపారాలను దీవించండి, వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. పాడి పంటలను దీవించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తుండగా ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి ప్రయత్నములో మీరు తోడుగా ఉండి, వెళ్ళే ప్రతి స్థలంలో మీ దూతలను తోడుగా ఉంచి జయకరముగా ఈ దినమును ముగించడానికి సహాయం చేస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. పడిపోయాను, నా జీవితాన్ని కోల్పోయాను, నా సాక్ష్యాన్ని కోల్పోయాను అని బాధపడుతున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, భయపడొద్దు. తిరిగి నీ జీవితాన్ని కట్టబోతున్నాడు ప్రభు. ఈ వాగ్దానం నీ కొరకే, నా కొరకే. నేను నమ్ము, తప్పక నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే ఇదే ఛానల్లో తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.